కండవల్లి సీతారాం శర్మ. నేను అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో గల ప్రపంచంలో అతిపెద్ద భూగర్భ శివాలయం సిద్ధాంతిని, ధర్మకర్తని. ఇప్పుడు ఆ శివాలయ ప్రచార నిమిత్తం సినిమా తీస్తున్నాం. ఆ సినిమాకి ఆడిషన్ నిమిత్తం మీ గుంటూరు రావడం జరిగింది. ఇది మన మెగా మూవీ అసోసియేషన్ తరఫున ఈవేళ ఆడిషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ శివాశీస్సులు. మీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలా నాకు ఈ గౌరవం చేసిన ఎన్ఎస్ నాయుడు గారితో పాటు మీ అందరికీ సదా శివానుగ్రహం లభించాలని ఆ శివుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఓం నమ శివాయ. శివానుగ్రహ ప్రాప్తిరస్తు. సినిమా ఛాన్సులు ప్రాప్తిరస్తు. మరొక వెలుగు వచ్చింది. శివశక్తి మనలో కూడా కొంత వచ్చిందనే భావిస్తున్నాం, ఆవహించిందనే భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు అన్ని కమర్షియల్ సినిమాలే మనం చేసుకుంటూ వచ్చాము. ఈ సినిమాతోటి భక్తిరస చిత్రంలో కూడా నటించే అవకాశం వచ్చిందని మేము భావిస్తున్నాం. నేను దిగి వచ్చిన కరుణామయుడు సినిమాలో ఒక పాస్టర్గా చేశాను. బట్ ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. మనకి ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది, ముందుకెళ్ళొద్ది, రిలీజ్ అయిద్దని మరీ భావిస్తున్నాం. శర్మ గారి యొక్క ఆశీస్సులు ఉంటాయి, శర్మ గారికి దేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఈ సినిమా త్వరలో కంప్లీట్ అయ్యి రిలీజ్ కావాలని, ఈ సినిమాలో మనకి మంచి అవకాశం, గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే చుబుక్కన ఇరిచేస్తారు, పోతూ గిల్లుతారు, చూస్తారు. అట్లా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సరైన అకామిడేషన్ అందరికీ ఉంటాయి రూమ్స్, కానీ అకామిడేషన్ ఉండకపోయినా, ఒకవేళ ఫ్యాన్ తిరగకపోయినా, లేదా ఏదైనా దబాల ఏదైనా అందుబాటులో సాపు దొరకపోయినా, దిండు దొరకపోయినా అయ్యో అని చెప్పేసి ఎలాంటి బాధపడకుండా అందరూ కోఆపరేటివ్గా ఉండి, అందరూ సహకారంగా ఉండి సినిమా కంప్లీట్ చేయడానికి సహకరిస్తారు. మనం అక్కడ పోయి సుఖాలు పడటానికి, సంతోషంగా గడపడానికి కాదండి, మన సినిమా పని మీద వెళ్తున్నాం. ఆ సినిమా కంప్లీట్ చేసుకొని వద్దామని మరీ మీకు తెలియజేస్తున్నాను. ఒక విషయం ఏంటంటే సినిమా అంటే ఒక ముళ్ళ పాన్పేనండి. ఎందుకంటే సినిమాలో ఒక అవకాశం వచ్చినా మనం నటించాలంటే దేవుడు ఇచ్చిన అవకాశంగా భావించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనం 10 నిమిషాల్లో వస్తాం అనుకున్న షాట్ అది 2 గంటలు పట్టవచ్చు, 3 గంటలు పట్టవచ్చు. కానీ ఎవరు కూడా అడావుడి పడకుండా సినిమాలో ఓర్పుగా చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మూవీ అంటేనే ఒక ఓర్పుగా ఉండాలి. కొన్ని మనకి లోటుపాట్లు జరుగుతూ ఉండొచ్చు, అవన్నీ కూడా ఒకసారి మనకు బాగా జరగవచ్చు, ఒకసారి మనకు లోపం జరగవచ్చు. సో అన్ని కూడా భావించుకొని మనం ముందుకు కొనసాగాలి. ఆర్టిస్టులు అంటేనే ఒక ఓర్పుతో ఉండాలి. చిన్న లోపం వచ్చినప్పుడు నేను అలా చేస్తా ఇలా చేస్తానని చాలా మంది కొంతమంది అంటూ ఉంటారు. అలా అయితే ఎవరు చేయకూడదు. ఆర్టిస్టులు అంటేనే ఓర్పుతో ఉండాలి. కొన్ని ప్రొడక్షన్ నుంచి కొన్ని ఏ చిన్న సమస్యలు రావచ్చేమో, కానీ అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మూవీ అవకాశాలు మంచిగా వస్తాయి. కలాం తల్లి ఎవరిని ఎలా ఆశ్రయించిందో ఎవరికి తెలియదు అనమాట. కలాం తల్లి ఇప్పుడు ఒక్కొక్క అవకాశం మన చిన్న పాత్ర నుంచి పెద్ద పాత్ర దాకా నటించాలంటే ముందు ఒక దోవన బయలుదేరి మనం వెళ్తానే ఉండాలి. వెళ్తేనే మనకు అవకాశాలు వస్తాయి. సో మీరందరూ అర్థం చేసుకుంటారని, మన మెగా మూవీ అసోసియేషన్ ఇంకా డెవలప్ చేయాలని, మరి మంచి డైరెక్టర్లు ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, అదేవిధంగా ఇందులో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారండి. మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, షూట్ ఉంది అంటే ఆ షూట్కి ఉదయం పూట మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత వెంటనే పెడతారని మీరు అనుకోవద్దు. ఇలా సాయంకాలం పూట 6 గంటలకు 5 నిమిషాల ముందైనా పిలవచ్చు. ఒక్కోసారి పిలవకుండా రేపు రండి అని చెబుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా మనం పిలిచేసి ఫుడ్ పెట్టేసి మనం నుంచేసి ఆడ కూర్చోబెట్టడానికి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి అయినటువంటి టైము, జరుగుతున్నటువంటి షూటింగ్ని బట్టేసి మనకు ఉంటుంది. అంతేగాని అనవసరంగా పిలిచారండి, ఎప్పుడో సాయంకాలం పూట 5 నిమిషాలు క్యారెక్టర్ కోసం పొద్దుననే వచ్చి కూర్చున్నామండి, 6ంటికే వచ్చి కూర్చున్నాం, ఇలాంటి మనకి సూటబుల్ కాదు. ఆర్టిస్ట్గా మనం అలాంటి మాటలు అనకూడదు. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య చూస్తున్నాం, వాళ్ళకి తెలిసి అంటారు, తెలియకంటారు. మరి అందరూ అయితే వచ్చి ఉంటేనే కదా, తర్వాత ఎవరు తింటారు తర్వాత ముందైతే వడ్డించాలి కదా. ఎవరు తింటారు, ఆ తర్వాత షూటింగ్ని బట్టేసి మనం ఎవరికి అవకాశం వస్తే వాళ్ళని పిలుస్తారు. ఆ విధంగా మీరు అర్థం చేసుకుంటారని మరీ భావిస్తున్నా. ఈరోజు ఈ యొక్క మన ఆడిషన్కి వచ్చారు, చాలా మంది దూరం వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు, తొందరగా కంప్లీట్ చేసి పంపించేద్దాము. ఇంత దూరం వచ్చినటువంటి మీ అందరూ కూడా మరీ ధన్యవాదాలు. అదేవిధంగా మనకి యూట్యూబర్ మన నంబూరు తరుణం, మన గుంటూరు వాసి, గేమ్ చేంజర్ లాంటి సినిమాలు కూడా హైదరాబాద్లో ఉండి చేశారు. మళ్ళీ మా రాక కోసం మేము ప్రత్యేకించి రమ్మని చెప్పి పిలవటం కోసం మేము పిలిచాము. ఆయన ప్రత్యేకంగా మనకి ఇక్కడే ఉండి ఆయన యొక్క సేవలు మనకి అందజేస్తున్నారు. అలాంటి నంబూరు తరుణ్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది మన దగ్గర, మీరు తెలుసుకోండి. ఆ యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కడున్నా సరే, ఇక్కడ ఏం జరుగుతుందో మధ్యలో ఒకవేళ విరామం
వచ్చేసి మీరు ఒకవేళ కంటిన్యూ చేయకపోయినా ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన నంబూరు తరుణ్ గారు ఇది అదేవిధంగా అవకాశం ఉంటుంది, ఉపయోగించుకోండి, మీలో ఉన్నటువంటి టాలెంట్ని నిరూపించుకోండి. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. చిన్న చిరు సత్కారం చేద్దాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మన యొక్క కమిటీ మెంబర్స్ అండి. మన యొక్క అసోసియేషన్ని ముందుండి నడిపేటటువంటి వాళ్ళు మన కమిటీ మెంబర్స్. మీ అందరికీ తెలుసు, సుందర్రావు గారు, తర్వాత గంగాధర్ అలియాస్ బద్రి గారు, తర్వాత మన యొక్క ఖలీల్ గారు, తర్వాత ఇటు పప్పు వెంకటేశ్వర నాయుడు గారు, అదేవిధంగా మా శ్రీమతి, నేను మీకు ఎలాగో తెలుసు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే, సక్సెస్ అంటే డబ్బులు వస్తాయని కాదు, డబ్బులు రాబని పర్లేదు. సక్సెస్ మీన్స్ రిలీజ్ అయితే నేను ఇంకో 4 సినిమాలు తీద్దామని నిర్ణయం తీసుకున్నాను. డెఫినెట్గా తీస్తాను. అందులో మీలో చాలా మందికి విత్ రెమ్యూనరేషన్ అవకాశం ఇస్తాను. ఆ సినిమా మాత్రం కమర్షియల్ మూవీస్, ఇది దైవభక్తి సినిమా కాబట్టి రెమ్యూనరేషన్ లేకుండా చేయమని మీకు రిక్వెస్ట్ చేశాను. అలాగే షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తాను. వాటిలో నేను టచ్లో ఉంటాను నాయుడు గారితో. మీకు తప్పకుండా నేను మీ కమిటీలో మెంబర్ని అయిపోయాను. అది అయితే ఇంకొక విషయం ఏంటంటే, అయితే మనకి ఈ యొక్క సినిమా ద్వారా ఖచ్చితంగా మనందరికి కూడా అవకాశం వస్తుందని భావిస్తూ ఈ సందర్భంగా సార్కి చిన్న మీ అందరి కరతల మధ్య చిన్న చిరు సత్కారం చేస్తున్నాం. ఒక్కసారి ఖలీల్ భాయ్ ఇప్పుడు కొట్టాలి, పట్టు. గట్టి కొట్టండి. శివార్పణ.